హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్ట్ 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇది యూపీఎస్సి 2018 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. వార్తలలో కొన్నిసార్లు కనిపించే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనే పదాన్ని ఈ క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? సో లాస్ట్ క్లాస్లో మనము ఎండిఆర్ గురించి, అగ్రిగేటర్ పేమెంట్స్ కి సంబంధించి డిస్కషన్ చేసాము అండి. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, 1 బై 1 మనం చూద్దాం. సో ఆప్షన్ ఏ చూడండి, బ్యాంకుకు సంబంధించిన డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులను స్వీకరించినందుకు వ్యాపారికి బ్యాంకు ఇచ్చే ప్రోత్సాహకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎండిఆర్ అనేది ఎటువంటి డిస్కౌంట్ కాదు. డిస్కౌంట్ రేట్ అని పదం ఉంది కానీ అది డిస్కౌంట్ కాదు. మర్చెంట్ మీద అది పడే భారం ఏదైతే ఆన్లైన్ పేమెంట్స్ లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ లాంటి సర్వీసెస్ ని యాక్సెప్ట్ చేసినందుకు ఆ వ్యాపారం మీద పడే అదనపు భారాన్ని మనము ఎండిఆర్ అని పిలుస్తాము. సో ఎక్కడైతే ప్రోత్సాహకం అని ఉందో ఆ ఆప్షన్ ని మనం తీసివేయచ్చు. ఆప్షన్ బి చూడండి, వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయడానికి ఆర్థిక లావాదేవీల కోసం డెబిట్ కార్డులను ఉపయోగించినప్పుడు బ్యాంకులు తమ కస్టమర్లకు తిరిగి చెల్లించే మొత్తం. బ్యాంకులు తిరిగి చెల్లించవండి, బ్యాంకులు వసూలు చేస్తాయి. సో ఎండిఆర్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని అందిస్తున్నందుకు గాను బ్యాంకులు కస్టమర్ల నుంచి, ఎస్పెషల్లీ వ్యాపారుల నుంచి వసూలు చేసే దానినే మనము ఈ ఎండిఆర్ అని పిలుస్తాం. కాబట్టి తిరిగి చెల్లించే మొత్తం కాదు, వసూలు చేసే మొత్తం. ఇది కూడా రాంగ్. సి చూడండి, బ్యాంకు డెబిట్ కార్డుల ద్వారా తన కస్టమర్ల నుండి చెల్లింపులను స్వీకరించినందుకు వ్యాపారికి విధించే ఛార్జీ. ఎస్, ఇది కరెక్ట్. మనకి ఎండిఆర్ అనేది ఒక ఛార్జ్. ఎందుకు? ఆన్లైన్ సేవలను అందిస్తున్నందుకు బ్యాంకులు వ్యాపారి దగ్గర నుంచి ఈ వసూలును చేస్తాయి. ఎండిఆర్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అలానే నెట్ బ్యాంకింగ్ అండ్ లేటెస్ట్ గా ఇప్పుడు యూపీఐ మీద కూడా విధించబోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రస్తుతానికి యూపీఐ మీద లేదు, బట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఈ ఆన్లైన్ సేవల మీద అయితే ప్రస్తుతానికి ఈ ఎండిఆర్ ఛార్జ్ అనేది వసూలు చేయబడుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ సి అవుతుంది అండి. నెక్స్ట్ వన్ చూడండి, పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు మరియు డెబిట్ కార్డుల ద్వారా తమ కస్టమర్లు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించినందుకు వ్యాపారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం. ప్రోత్సాహకం అనే పదం ఉంటే మనము ఆటోమేటిక్ గా ఎలిమినేట్ చేయవచ్చు. ఇది ప్రోత్సాహకం కాదు, ఎండిఆర్ అనేది ఛార్జ్. సో ఏ అండ్ డిని మనము ఫస్టే ఎలిమినేట్ చేసేవేయచ్చు. మనకి జనరల్ గా డి దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు? మనము ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ మీద వాటి గురించి ఎండిఆర్ ని వింటూ ఉంటాము. కాబట్టి ఆన్లైన్ పేమెంట్లు అలానే ఎండిఆర్ లో డిస్కౌంట్ అని ఉంది కాబట్టి అది ఏదో ప్రోత్సాహకం అని భావించే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ డి ని చాలా మంది ఎంచుకునే అవకాశం ఉంది. కానీ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సి అండి. ఇది ఒక ఛార్జ్. అలానే ఈ ఛార్జ్ ని కస్టమర్లు, ఎస్పెషల్లీ మర్చెంట్స్ నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. అందుకే దీనిని మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని పిలుస్తారు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భారత్ పై సుంకాల బండ. ఈ ఆర్టికల్ భారతదేశం మీద అమెరికా అడిషనల్ 25% ఛార్జెస్ ని విధిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంటే టోటల్ ఇప్పుడు భారతదేశం అత్యధిక టారిఫ్లు కలిగిన దేశంగా 50% టారిఫ్లతో ఉంది. సో ఇది మనకి ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, కీలక రేట్లను కదల్చని టారిఫ్ అనిశ్చితులు. భారతదేశం మీద అమెరికా విధిస్తున్న టారిఫ్ల కారణంగా లేటెస్ట్ ఎంపీసీ మీటింగ్ లో కీలక వడ్డీ రేట్లను కదల్చకుండా మానిటరీ పాలసీని ప్రకటించడం జరిగింది. సో ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, అణుయుద్ధ భయానికి అమెరికా రష్యా ఉద్రిక్తతల ఆజ్యం. ఈ ఆర్టికల్ ఇటీవల అమెరికా మరియు రష్యా మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి, అలానే ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన బైలేటరల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ చాలా వరకు ఎక్స్పైర్ అవ్వడమో లేదా కొన్ని ఎక్స్పైరీ డేట్ కి దగ్గరగా ఉండడం వలన లేటెస్ట్ టెన్షన్స్ ఇరు దేశాల మధ్య అణుయుద్ధ భయానికి ఆజ్యం పోయనున్నాయా అనేది ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, మానవ తప్పిదాలే పెను విపత్తులై. ఈ ఆర్టికల్ ఇటీవల ఉత్తరాఖండ్ లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ మరియు ఫ్లాష్ ఫ్లడ్స్ కి సంబంధించి, అలానే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ రోజు రోజుకి తీవ్రతరం అవడం గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అలానే ఎన్విరాన్మెంట్ టాపిక్స్ లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, నిజాయితీ పరులైన అధికారులకు సెక్షన్ 17A తో అభయం. ఈ ఆర్టికల్
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 అమెండ్మెంట్ కి సంబంధించి, అలానే సెక్షన్ 17A ద్వారా నిజాయితీ పరులైన అధికారులకు ఏ విధంగా రక్షణ కల్పించబడుతుంది అనేది వివరించడం జరిగింది. ఇది గవర్నెన్స్ టాపిక్ లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్, రష్యా చమురుపై ప్రతీకారం. ఈ ఆర్టికల్ భారతదేశం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడిషనల్ గా విధించిన 25% సుంకాల గురించి వివరించడం జరిగింది. రష్యాతో చమురు వాణిజ్యం కొనసాగిస్తున్నందుకు భారతదేశం మీద ఈ అదనపు సుంకాలను విధించడం జరిగింది. ఆల్రెడీ భారతదేశం మీద 25% సుంకాలను విధించారు. ఇప్పుడు దీనిని మరొక 25% యాడ్ చేసి టోటల్ 50%కి పెంచడం జరిగింది. దీనితో ఇప్పుడు భారతదేశం అధిక సుంకాలను విధించబడిన దేశాల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకుంది. ఇప్పటి వరకు బ్రెజిల్ ఈ 50% సుంకాలు ఉంటే ఇప్పుడు భారతదేశం కూడా బ్రెజిల్ సరసన చేరింది. సో ఈ విధంగా భారతదేశం యొక్క ఎగుమతుల మీద ఇప్పుడు అమెరికా 50% సుంకాలను విధించనుంది. ఇందులో ఈ ఫస్ట్ 25% విధించిన సుంకాలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. అండ్ అదనంగా విధించిన 25% సుంకాలు ఈ నెల 27వ తారీఖు నుంచి అమలులోకి రానున్నాయి. సో ఇప్పుడు భారతదేశం మీద ఈ 50% సుంకాలు విధించడం భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూసినప్పుడు ఇండియా మరియు అమెరికా మధ్య ట్రేడ్ $86 బిలియన్ ఉంది. అయితే ఈ 25% సుంకాలు విధించడం వలన ఈ $86 బిలియన్ ట్రేడ్ $60 బిలియన్ తగ్గనుంది అని ఒక నివేదిక వెల్లడించింది. అయితే ఇప్పుడు మరింత సుంకాలు 50% పెరగడంతో ఈ వాణిజ్యం అనేది మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఏ ఏ రంగాల మీద ఈ 50% సుంకాలు విధించబడ్డాయి అనేది చూస్తే దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు మరియు యంత్ర సామాగ్రి వీటి మీద 50% సుంకాలను విధించబోతున్నారు. అలానే కొన్నిటికి కొంత ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, కీలక ఖనిజాలు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, డ్రైవ్లు, ప్యానల్ బోర్డులు, సర్క్యూట్లు ఈ విధంగా కొన్ని రంగాల మీద ఈ ఎగ్జంప్షన్స్ ని ఇవ్వడం జరిగింది. అమెరికా యొక్క అదనపు సుంకాల మీద భారతదేశం స్పందించింది అండి. అమెరికా అదనపు సుంకాలు సహేతుకం కాదని భారత్ అభిప్రాయపడింది. ఇది అనుచితం, అన్యాయం మరియు అహేతుకమని స్పష్టం చేసింది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బుధవారం విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తలొగ్గని భారత్, అమెరికా బెదిరింపులపై వేచి చూసే ధోరణి, రష్యా చమురు కొనుగోలును ఆపకపోవచ్చు. ఈ ఆర్టికల్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క డబుల్ పెనాల్టీ మీద భారతదేశం యొక్క ప్రతిస్పందన చూడవచ్చు. ఇప్పటికే 25% సుంకాలను విధించిన అమెరికా మరొక 25%ని యాడ్ చేసి 50% సుంకాలని ఖరారు చేయడం జరిగింది. సో దీని మీద భారతదేశం యొక్క స్పందన ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా మరియు రష్యా మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ మధ్యలో భారతదేశం అటు అమెరికాకు ఇటు రష్యాకు కూడా సమదూరంగా ఉంటూ తన ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తుంది. అయితే రష్యాతో చమురు వాణిజ్యం చేసే దేశాల మీద డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడుతూ ఉన్నాడు. ఆ కోవలోనే భారతదేశం మీద 50% సుంకాలను విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు భారతదేశం రష్యా నుంచి చమురును నిలిపివేయడం కుదరదు. మన దేశ ప్రయోజనాల కోసం రష్యా యొక్క చమురు మనకి చాలా కీలకమండి. ఎట్ ది సేమ్ టైం అటు అమెరికా విధిస్తున్న సుంకాల మీద భారతదేశం కయ్యానికి కాలు దువ్వడానికి కూడా సిద్ధంగా లేదు. ఇరు దేశాలతోనూ చర్చల ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ట్రంప్ అక్కసుకు కారణం ఏంటి? కేవలం రష్యాతో చమురు వాణిజ్యం గురించేనా అనేది చూస్తే ఇక్కడ అమెరికా యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. భారతదేశం రష్యాకి అతిపెద్ద డిఫెన్స్ పార్ట్నర్ గా ఉంది. చాలా రక్షణ సామాగ్రి మనము రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాము. ఇప్పుడు ఆయుధాల దిగుమతితో పాటు రష్యాతో చమురు వాణిజ్యాన్ని మానుకుని ఆ చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి అని అమెరికా ఇక్కడ పట్టుబడుతూ ఉండడం చూడవచ్చు. దాని కారణంగానే ఇప్పుడు భారతదేశం మీద మరింత సుంకాలను విధిస్తూ వచ్చింది. అయితే భారతదేశానికి రష్యా చమురే ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చూస్తే ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా మీద ఆంక్షల నేపథ్యంలో రష్యా తన చమురును
తక్కువ ధరకే భారత్ మరియు చైనా లాంటి దేశాలకు అందిస్తూ ఉంది. ఇప్పుడు భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి రష్యా చమురు చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు చమురును ఎక్కువగా వినియోగిస్తున్న దేశాలలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇందులోనూ 80% పైగా చమురును మనము దిగుమతుల ద్వారానే వినియోగించుకోవాల్సి వస్తుంది. ఇదివరకు ఇరాన్ మనకి అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉండేది. అయితే అమెరికా యొక్క ఆంక్షల నేపథ్యంలో భారతదేశం ఇరాన్ నుంచి చాలా వరకు చమురు ఎగుమతిని తగ్గించేసింది. ఇప్పుడు రష్యా మనకి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. సుమారు 36% రష్యా చమురు నుంచి మనము దిగుమతులు చేసుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో రష్యా చమురు వాణిజ్యాన్ని మనము కట్ చేసుకుంటే దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టే భారతదేశం వేచి చూసే ధోరణిలో ఉంది. అమెరికాతో చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. హైయెస్ట్ టారిఫ్స్ విధించబడిన దేశాల లిస్టుని మనం పరిశీలిస్తే భారత్ అగ్రస్థానంలో 50%, బ్రెజిల్ కూడా ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది 50%తో. నెక్స్ట్ సిరియా 41%, లావోస్ 40%, మయన్మార్ 40%, స్విట్జర్లాండ్ 39%, ఇరాక్ 35%, కెనడా 35%, సెర్బియా 35%. ఈ విధంగా ఈ అన్ని దేశాలు కూడా అధిక సుంకాలకు గురి అవుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కీలక రేట్లను కదల్చని టారిఫ్ అనిశ్చితులు, వృద్ధి అంచనా 6.5 వద్దే, ద్రవ్యోల్బణ అంచనాల తగ్గింపు. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల ఎంపీసీ కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ యొక్క కీలక నిర్ణయాల గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్ లో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రెపో రేటును ప్రస్తుతం ఉన్న 5.5%కే పరిమితం చేయడం జరిగింది అండి. లాస్ట్ మీటింగ్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు 100 బేసిస్ పాయింట్స్ ని తగ్గించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 1%, ఎర్లియర్ మనకి రెపో రేట్ 6.5% గా ఉండేది. దానిని 1% తగ్గించి 5.5% కి ఫిక్స్ చేయడం జరిగింది. అయితే లేటెస్ట్ మీటింగ్ లో అయితే ఏ విధమైన నిర్ణయాలు తగ్గించడానికి తీసుకోలేదు. భవిష్యత్తులో అమెరికా యొక్క టారిఫ్ల ప్రభావాన్ని అంచనా వేసి దాని ద్వారా ఈ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని తీసుకుంటాము అని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. మనకి ఎంపీసీ కమిటీ గురించి కూడా చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క చైర్మన్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వ్యవహరిస్తారు. ఇందులో మొత్తం 6 సభ్యులు ఉంటారు. 3 రిజర్వ్ బ్యాంక్ నుంచి, 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. అలానే ఈ మానిటరీ పాలసీ కమిటీ భారతదేశ వృద్ధి అంచనా 6.5% వద్దనే పరిమితం చేయడం జరిగింది. గత అంచనాలకు ఏమాత్రం మార్పు లేకుండా ప్రస్తుతం 6.5% వద్దనే భారతదేశం యొక్క వృద్ధి రేటు ఉండవచ్చు అని అంచనా వేయడం జరిగింది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మాత్రం తగ్గించడం జరిగిందండి. లాస్ట్ అంచనాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 3.7%గా ఉంటే ఇప్పుడు దానిని తగ్గించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క రిటైల్ ద్రవ్యోల్బణ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.1%కి పరిమితం అవ్వచ్చు అని ఎంపీసీ కమిటీ స్పష్టం చేసింది. ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ యొక్క సమీక్షలో 2025-26లో ద్రవ్యోల్బణ అంచనాలు ఏ విధంగా ఉండవచ్చు అనేది ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వార్టర్లో 3.1%గా ఉండవచ్చు. సెకండ్ క్వార్టర్ మనకి బాగా తగ్గి రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 2.1%కి పరిమితం అవ్వచ్చు. థర్డ్ క్వార్టర్లో 3.1%కి అండ్ హైయెస్ట్ ఫోర్త్ క్వార్టర్లో 4.4%కి ఎగబాకే అవకాశం ఉంది. మనకి మానిటరీ పాలసీ కమిటీ యొక్క మేజర్ లక్ష్యం ఏంటండి? ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలను మానిటరీ పాలసీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. దీని ప్రకారం ద్రవ్యోల్బణం మనకి 4% ±2%గా ఉండాలి. అంటే 2 నుంచి 6% మధ్యలో ద్రవ్యోల్బణం ఉండాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మన ద్రవ్యోల్బణం 3.1%కి పరిమితం కానుంది. ద్రవ్యోల్బణ అంచనా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని పరిగణలోకి తీసుకుంటుంది. అలానే డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థ మీద డెడ్ ఎకానమీ అని చేసిన వ్యాఖ్యలపై ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది అని, ప్రపంచ వృద్ధికి అమెరికా కన్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థే వెన్నుదన్నుగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF యొక్క అంచనాల ప్రకారం ప్రపంచ వృద్ధి 3%గా ఉంటే భారత వృద్ధి అంచనా 6.5% అని ఆయన గుర్తు చేశారు. అలానే ప్రపంచ వృద్ధిలో భారత వాటా 18%గా ఉంటే అమెరికా వాటా 11%గా మాత్రమే ఉంది అని ఆయన పేర్కొనడం చూడవచ్చు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అణుయుద్ధ భయానికి అమెరికా, రష్యా ఉద్రిక్తతల ఆజ్యం. ఇటీవల అమెరికా మరియు రష్యా న్యూక్లియర్ థ్రెట్స్ చేసుకోవడం మనము చూసాము. రష్యా ప్రధాని ద్విమిత్రి మెద్వదేవ్ డూమ్స్ డే వెపన్ అయిన డెడ్ హ్యాండ్ గురించి ప్రస్తావిస్తూ అమెరికాకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడము, డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క న్యూక్లియర్ వార్ షిప్స్ ని రష్యా సరిహద్దులలో మోహరించడము, ఇవన్నీ కూడా న్యూక్లియర్ థ్రెట్స్ కి కారణమవుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమెరికా మరియు రష్యా మధ్య న్యూక్లియర్ వార్ జరుగుతుందా లేదా అనేది విశ్లేషకుల అంచనాలను బట్టి ఇక్కడ చూద్దామండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూక్లియర్ వెపన్స్ లో 90%కి పైగా అమెరికా మరియు రష్యా దగ్గరే ఉన్నాయి. ఈ ఇరు దేశాలు న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగిస్తే ప్రపంచం మొత్తం అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. సో దీనిని దృష్టిలో పెట్టుకునే ఇరు దేశాలు న్యూక్లియర్ వెపన్స్ ను తగ్గించాలి అని, న్యూక్లియర్ వెపన్స్ ని ఇష్టారీతిన వాడకుండా కొన్ని అగ్రిమెంట్స్ ని కుదుర్చుకోవాలని 1970 నుంచే ప్రారంభించాయి. అందులో భాగంగానే 1987లో మధ్యమ శ్రేణి అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ 1987 అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బిట్వీన్ అమెరికా అండ్ రష్యాగా చెప్పవచ్చు. అండ్ దీని ప్రకారం మధ్య శ్రేణి వెపన్స్ ఏవైతే ఉన్నాయో 500 నుంచి 5500 కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగే ఈ న్యూక్లియర్ వెపన్స్ ని వాడకూడదు అని ఇరు దేశాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి. అయితే 2019లో అమెరికా దీని నుంచి వైదొలగడం జరిగింది. అండ్ ప్రస్తుతం రష్యా కూడా ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. సో ఈ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ INF ట్రీటీ అనేది ప్రస్తుతం అమలులో లేదు. అండ్ ఇరు దేశాల మధ్య ఇలాంటి ట్రీటీలు చాలా వరకు ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఒకే ఒక ట్రీటీ న్యూ స్టార్ ట్రీటీ, న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ, ఈ ఒక్కటి మాత్రమే ఇరు దేశాల మధ్య అమలులో ఉంది. అయితే ఇది కూడా వచ్చే ఫిబ్రవరి నాటికి ఎక్స్పైర్ అవ్వబోతుంది. ఈ ట్రీటీస్ ఎక్స్పైర్ అయిన కారణంగా ఈ ఇరు దేశాలు కూడా న్యూక్లియర్ వార్ లో తలపడతాయా అంటే చాలా వరకు ఆన్సర్ నో అనే చెప్పవచ్చు అండి. ఈ ట్రీటీలనే కాకుండా గ్లోబల్ కమిట్మెంట్స్ మరియు గ్లోబల్ ట్రీటీస్ లో ఇరు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు అమెరికా మరియు రష్యా మధ్య అణు యుద్ధం అయితే మొదలవ్వకపోవచ్చు అనేది చాలా మంది విశ్లేషకుల అంచనా. అండ్ అణ్వాయుధాలను నియంత్రించడానికి మరియు రెడ్యూస్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ట్రీటీలని చాలా దేశాలు సంతకం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా NPT నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ట్రీటీ కావచ్చు, అండ్ CTBT కాన్ప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, అండ్ TPNW ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఇలా వివిధ రకాల ట్రీటీలు ప్రపంచ దేశాలలో అణ్వాయుధాలను తగ్గించడానికి మరియు ఈ అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మానవ తప్పిదాలే పెను విపత్తులై. ఈ ఆర్టికల్ ఇటీవల ఉత్తరాఖండ్ లో సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్ మరియు క్లౌడ్ బర్స్ట్ కారణంగా అక్కడ జరిగిన తీవ్ర నష్టానికి సంబంధించి, అలానే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ మరియు క్లౌడ్ బర్స్ట్ లాంటి న్యాచురల్ ఈవెంట్స్ క్లైమేట్ చేంజ్ కి ఏ విధంగా లింక్ అయి ఉన్నాయి, న్యాచురల్ డిజాస్టర్ కంటే కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ వలన భారతదేశం ఎంతవరకు నష్టపోతుంది, ఇలాంటి డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఇటీవల వెరీ రీసెంట్ గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలోని ధరాలి గ్రామం ఆకస్మిక వరదలు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ మరియు మడ్ ఫ్లో కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా విపరీతంగా వర్షం కురిసి ఆ ప్రాంతమంతా ఫ్లాష్ ఫ్లడ్స్ తో నిండిపోవడం వలన ధరాలి గ్రామం సర్వనాశనమైంది. నిన్నటి క్లాసులో మనము క్లౌడ్ బర్స్ట్ గురించి చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది అండి. ఈ క్లౌడ్ బర్స్ట్ అంటే 1 గంట లోపు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం మనకి నమోదైనప్పుడు దానిని క్లౌడ్ బర్స్ట్ లేదా మేఘ విస్ఫోటనం అని పిలుస్తారు. ఈ క్లౌడ్ బర్స్ట్ కి సంబంధించి బర్జియానింగ్ ప్రాసెస్ గురించి, అలానే ఎందుకు ఇటీవలి కాలంలో క్లౌడ్ బర్స్ట్స్ తరచూ సంభవిస్తున్నాయి, ఇలాంటి విషయాలు మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. ఎవరైనా మిస్ అయితే ఆ క్లాస్ కూడా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అక్కడ మనము క్లియర్ గా డిస్కస్ చేసాం. ఇటీవలి కాలంలో ఈ క్లౌడ్ బర్స్ట్స్ తరచుగా రావడానికి కారణం ఏంటి అండి? క్లైమేట్ చేంజ్ అనేది ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. వాతావరణ మార్పులతో కుండపోత వానలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. దానికి తోడు మనకి అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అంటే ప్రణాళికాబద్ధంగా లేని పట్టణీకరణ, పర్యాటక అభివృద్ధి లాంటి కార్యకలాపాల వలన పర్వత ప్రాంతాలలో కూడా విచ్చలవిడిగా హోటళ్లు, రిసార్టులు పుట్టుకొస్తున్నాయి. గనుల తవ్వకాలు లాంటివి జరుగుతూ ఉండడము, మరియు ఈ వరద జలాలు సహజ మార్గాల ద్వారా వెళ్లాల్సినవి అక్కడ ఆక్రమణలకు గురి అయ్యి
ఈ ఆకస్మిక వరదలనేవి సంభవిస్తున్నాయి. అలానే డిఫారెస్టేషన్, అడవులను విపరీతంగా నరికివేయడం వలన ఈ వరద సమయాలలో వరద ప్రవాహాన్ని సహజంగా తగ్గించగలిగే అడవులు లేకపోవడం నష్టాన్ని మరింత తీవ్రం చేస్తుంది. ఇటీవల సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం 2023లో భారతదేశంలో 208 రోజుల పాటు భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ఉత్పాతాలు ఎదురయ్యాయి. అండ్ 9 రోజుల మేర కుంభవృష్టులు తాకిడిని భారతదేశం ఎదుర్కొంది. ఈ గణాంకాలని పరిశీలిస్తే భారతదేశంలో ఈ డిజాస్టర్స్ అనేవి రోజురోజుకి తీవ్రమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా చెప్పవచ్చు. మనిషి యొక్క ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ప్రకృతిని దెబ్బతీయడం వలన ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. హిమాలయాలలోని అతి సున్నిత ప్రాంతాలను దెబ్బతీయడం వలన ఇక్కడ ఈ వరద తీవ్రతలు అవి ఎక్కువగా ఉన్నాయి అని, జీవావరణానికి నష్టం కలుగుతుంది అని చార్ధామ్ రహదారి ప్రాజెక్టుపై ఏర్పాటైన రవి చోప్రా కమిటీ హెచ్చరించింది. అయితే దానిని గురించి మనము పట్టించుకోలేదు. అలానే పశ్చిమ కనుమలకి సంబంధించి సంరక్షణ కోసం మాధవ్ గాడ్గిల్, కస్తూరి రంగన్ కమిటీలను కూడా వేయడం జరిగింది. మాధవ్ గాడ్గిల్ కమిటీ రికమెండేషన్స్ కానీ, కస్తూరి రంగన్ కమిటీ రికమెండేషన్స్ని కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఈ కారణంగానే ఇటీవల పశ్చిమ కనుమలలో చాలా తీవ్రమైన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఎదురవుతున్నాయి. లాస్ట్ ఇయర్ కేరళలోని వాయనాడ్ డిజాస్టర్ దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. రోజు రోజుకి పెరుగుతున్న ఈ వాతావరణ మార్పులు పర్యావరణాన్ని దెబ్బతీయడంతో పాటు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ని మరింత తీవ్రతరం చేస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే వాతావరణ తేమను 7% అధికంగా పట్టి ఉంచుకోగలుగుతుంది. అంటే మోర్ వాటర్ వేపర్ అనేది వాతావరణంలోకి అక్యుములేట్ అవ్వడము అండ్ సడన్ గా క్లౌడ్ బర్స్ట్ కి అది కారణమవుతూ ఉంటుంది. దీని వలన ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఎక్కువ వరదలకి, ఎస్పెషల్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ కి దారితీసే ప్రమాదం ఉంది. అలానే సరి అయిన ప్రణాళిక లేకుండా టౌన్ ప్లానింగ్ ని భారతదేశంలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉండడము, ఆక్రమణలని ఇష్టారీతిన ప్రోత్సహించడం లాంటి కారణాల వలన చిన్న చిన్న వర్షాలకే హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాలు నీట మునుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అండి. ఈ జలావరణాల మీద ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటిని నేలమట్టం చేస్తూ ఉన్నారు. చాలా సిటీస్ లో ఇంకా ఆక్రమణలని పట్టించుకోకపోవడం వలన ఈ సమస్యలు మరింత అధికమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులను అదుపులో పెట్టడానికి మరియు భూతాపాన్ని తగ్గించడానికి మనము రెన్యూవబుల్ ఎనర్జీలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో అన్ని దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీలను ప్రోత్సహిస్తూ ఈ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా వాతావరణ కాలుష్యాలను మరియు ఈ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించగలిగినప్పుడు మాత్రమే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ని మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిజాయితీ పరులైన అధికారులకు సెక్షన్ 17A అభయం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. ఈ ఆర్టికల్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కి సంబంధించిన 2018 అమెండ్మెంట్ లో సెక్షన్ 17A చేర్చడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఈ సెక్షన్ 17A యొక్క రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంస్థ ఒక పిటిషన్ ను సుప్రీంకోర్టులో వేసింది. అసలు ఈ సెక్షన్ 17A ఏం చెప్తుంది అండి? ఇందులో అధికారులను ఎప్పుడైనా విచారించాల్సి వచ్చినా లేదా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాల్సి వచ్చినా ముందు గవర్నమెంట్ నుండి కానీ లేదా కాంపిటెంట్ అథారిటీ అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుండి కానీ ప్రయర్ అప్రూవల్ తీసుకుని మాత్రమే ఈ విచారణను చేయాల్సిన అవసరం ఉంటుంది అని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 అమెండ్మెంట్ లోని సెక్షన్ 17A స్పష్టం చేస్తుంది. ఈ సెక్షన్ 17A అనేది నిజాయితీ పరులైన అధికారులకు ఒక అభయం లాగా ఉంది అని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలానే ఈ ప్రయర్ అప్రూవల్ కి సంబంధించి ఇప్పటి వరకు 60% ఫిర్యాదులకు పైగా దర్యాప్తునకు అనుమతి మంజూరు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అలానే ఫిర్యాదులపై దర్యాప్తునకు ఎందుకు అనుమతించినది లేదా ఎందుకు తిరస్కరించినది కూడా కారణాలు తెలుపుతున్నాము అని, దీనిపై ఫిర్యాదుదారు కోర్టుకు కూడా వెళ్ళవచ్చు అని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా నిజాయితీ పరులైన అధికారులను రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది అని కేంద్రం పేర్కొనడం చూడవచ్చు. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా దీనికి అంగీకరిస్తూ నిజాయితీ పరులైన అధికారులు తమ విధి నిర్వహణను కొనసాగించగలగాలి అని, అదే సమయంలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం పేర్కొంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జబ్బు చేస్తే జేబు గుల్లే. ఈ ఆర్టికల్లో వివిధ దేశాలలో ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో ప్రభుత్వం వైద్యం మీద ఎంత ఖర్చు చేస్తుంది, అలానే ప్రైవేట్ పరంగా లేదా సొంతంగా ఎంత మేరకు ప్రజలు భరించాల్సి వస్తుంది లాంటి వివరాలను ఇక్కడ గణాంకాలు ఇవ్వడం జరిగింది. ప్రపంచ బ్యాంకు 2025 గణాంకాల ఆధారంగా సొంతంగా ఒక్కో వ్యక్తికి వైద్య వ్యయం లేదా ప్రభుత్వాలు ఖర్చు చేసిన వ్యయం ఎంత ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఒక దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలి అంటే అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఎస్, మనకి హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా చాలా వాల్యుబుల్ అండి. భారతదేశ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు తరచూ జబ్బు పడుతూ లేదా వైద్యం నిమిత్తం వారి యొక్క వ్యయాలను పెంచుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో కీలకమైన వైద్యాన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించడానికి చాలా దేశాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. కొన్ని దేశాలు అరకొరగా మాత్రమే విధిస్తూ ఉన్నాయి. దీనితో పాటు జనాలు తమ సొంతంగా కూడా ఖర్చు చేసుకుంటున్న వ్యయాలు అధిక మొత్తంలో ఉంటున్నాయి. దీనినే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తారు. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కారణంగా భారతదేశంలో చాలా కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయని కూడా మనము కొన్ని నివేదికలలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ గణాంకాలని చూస్తే జపాన్లో ప్రభుత్వ వ్యయం అధికంగా $3,961 ఉంటే ఒక వ్యక్తి మీద వైద్య వ్యయం మనం ఇక్కడ చూస్తే అండ్ సొంతంగా కేవలం $714 మాత్రమే జపాన్లో ఉంటుంది. అంటే ప్రభుత్వ వ్యయం చాలా ఎక్కువగా మనం చూడవచ్చు. దీని వలన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ బాగుంటుంది జపాన్లో. అండ్ మాల్దీవులలో చూస్తే ఒక వ్యక్తికి ప్రభుత్వ వ్యయం $1,479 ఉంటే సొంత వ్యయం $321 ఉంది. చైనాలో 558 ప్రభుత్వ వ్యయంగా ఉంటే $473 ప్రైవేట్ వ్యయంగా సొంత వ్యయంగా ఉంది. మంగోలియాలో $580 ప్రైవేట్ వ్యయం $302 ఉంది. శ్రీలంకలో $283 వైద్య వ్యయం ప్రభుత్వం భరిస్తూ ఉంటే ప్రైవేటుగా లేదా సొంతంగా $300 భరించాల్సి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం కంటే శ్రీలంక ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇండియాలో అయితే చాలా దారుణంగా రేషియో మనం చూడవచ్చు. ఇండియాలో $81 మాత్రమే ప్రభుత్వం ప్రజల మీద ఖర్చు చేస్తూ ఉంటే $150 ప్రజలు ఒక్కొక్క వ్యక్తికి భరించాల్సి వస్తుంది. అండ్ నేపాల్లో $76 ఒక వ్యక్తి మీద ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటే $123 సొంతంగా ఖర్చు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ $48 ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటే $101 ప్రైవేట్గా లేదా సొంతంగా ఖర్చు చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ $25 అండ్ ప్రైవేట్గా లేదా సొంతంగా $115 ఖర్చు చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కొన్ని దేశాలలో ప్రభుత్వం అధికంగా నిధులను ఈ వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేస్తూ ప్రజల మీద భారాన్ని తగ్గిస్తూ ఉంటే శ్రీలంక, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు అరకొర సదుపాయాలతో వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడము, దీని మీద ప్రజలకు సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూస్తే ఇండియా అండ్ ద ఫిలిప్పీన్స్ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డ్యూరింగ్ ఏ స్టేట్ విజిట్ బై ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పాము, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా 9 ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది అని. అందులో ముఖ్యంగా ఇరు దేశాలు కూడా వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయని కూడా మనం చెప్పుకున్నాము. అలానే ఫిలిప్పీన్స్ భారతదేశానికి చాలా కీలకమని, ముఖ్యంగా యాక్ట్ ఈస్ట్ పాలసీకి అండ్ మహాసాగర్ విజన్ కి ఫిలిప్పీన్స్ చాలా కీలకం కానుందని చెప్పుకున్నాము. డిఫెన్స్ పార్ట్నర్ గా కూడా భారతదేశం ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులను అమ్ముతూ ఉంది. సో ఈ విధంగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో కూడా ఫిలిప్పీన్స్ భారతదేశానికి చాలా కీలకం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఆన్ 5th August 2025 అమిత్ షా బికేమ్ ద లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ మినిస్టర్ ఇన్ ఇండియాస్ హిస్టరీ, marking a significant milestone in his political career. With 2,258 days in office, he has now surpassed Sri Lal Krishna Advani's tenure of 2,250 days as Home Minister. భారత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారతదేశంలో అత్యధిక రోజులు హోంమంత్రిగా కొనసాగిన రికార్డును సృష్టించారు అండి. 2,258 రోజులు ఆయన ఇప్పుడు పూర్తి చేసుకోవడంతో ఇంతకు ముందు లాల్ కృష్ణ అద్వానీ గారి పేరు మీద ఉన్న రికార్డును ఈయన తిరగరాశారు.
లాల్ కృష్ణ అద్వానీ గారు 2256 రోజులు హోమ్ మినిస్టర్ గా ఉంటే ప్రస్తుతం అమిత్ షా గారు 2258 రోజులు ఉన్నారు. అండ్ ఈ టెన్యూర్ ఇలాగే కొనసాగితే ఆయన మరింత రోజులు హోం శాఖ మంత్రిగా సేవలు అందించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అని చూడండి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ హ్యాస్ నేమ్డ్ పిబి బాలాజీ యాజ్ ఇట్స్ సిఇఓ, ద ఫస్ట్ ఇండియన్ టు హోల్డ్ ద టాప్ పొజిషన్ అట్ ద మర్కీ బ్రిటిష్ బ్రాండ్. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జాగ్వర్ బ్రాండ్ కి భారత మూలాలకు చెందిన పిబి బాలాజీ గారు సిఇఓగా అపాయింట్ చేయబడ్డారు. సో ఇది పర్సనల్ న్యూస్ లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ approved various proposals amounting 67,000 crore rupees on 5th August 2025. సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ గారు సుమారు 67,000 కోట్ల రూపాయల విలువ గల ప్రపోజల్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇవి భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. కొన్నిసార్లు వార్తలలో కనిపించే గాడ్గిల్ కమిటీ నివేదిక మరియు కస్తూరి రంగన్ కమిటీ నివేదిక ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? ఈ రోజు క్లాస్ లో మనము ఈ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ని పిక్ చేసుకుని ఇవ్వడం జరిగింది అండి. ఇది ఓన్ గా ఫ్రేమ్ చేసింది కాదు. అదర్ స్టేట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ ఉంది. సో దాన్ని డైరెక్ట్ గా తీసుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.